నువ్వు తెలంగాణ 1200 మందిని బలిదానం తీసుకొని ఆ శవాల మీద కుర్చేసుకొని కూర్చున్నోని నువ్వా విలను, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలనా? ఏ విధంగా మాట్లాడతాడు కేసీఆర్? దానికి మేము జవాబు చెప్పకుండా నువ్వంటో భుజాలు దడుముకుంటున్నావు. మమ్మల్ని విలన్ అంటే మేము బడి ఊక్కోవాలనా? నీలాగా దోపిడీ చేసినాం. ఇందాకనే చెప్పినా, మేము విలన్ అయితే నీకు 17,000 కోట్లు కాదు 17 లక్షల కోట్లు అప్పు చేసి ఇస్తుంటే మీకు మేము తెలంగాణ మేము నీకు ఎట్లా ఇచ్చినాం? మేము బంగారు పల్లెల్లో వడ్డిచ్చిన తెలంగాణ ఇచ్చినాం నీకు. ఈరోజు సత్తుపల్లెం చేసి పెట్టినావు. సత్తుపల్లెం కూడా లేదు. తెలంగాణని మొత్తం కుదువకు అంటే తెలంగాణ అప్పుల్లో ఉందని చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం, ఎప్పుడు చెప్తాం. అది అబద్ధం కాదు కదా. అన్ని హామీలు ఎట్లా ఇచ్చినారు? ఈను హామీలు ఇచ్చినాము, నెరవేరుస్తున్నాము. అన్ని ఇప్పుడే నువ్వు అడిగిన ప్రశ్న నాది ఒక్కొక్కటి సమాధానం చెప్పాలనా లేదా? నువ్వు మా మంత్రులు భుజాలు దడుపుకుంటున్నారు అన్నప్పుడు ముందు చరిత్ర అయితే గత చరిత్ర చెప్పాలి. గత చరిత్ర కాంగ్రెస్ బరాబర్. నువ్వు మాకనే అర్హత నీకే. దొంగ దోపిడీ అలీబాబా చాలీ చోరులు దేశాన్ని దేశం మీద అప్పుడు పడుతుండ్రు. వెనకడికి మేము చిన్నగా ఉన్నప్పుడు దొంగలు వస్తున్నారంటే ఇండ్లకంతా తాళాలు లోపల నుంచి పెట్టుకొని కారం పొడి రెడీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం తెలియకుండా అప్పుడు ఆ కాలంలో ఇంత ఇది లేకుండా కాబట్టి కారం పొడి రెడీ పెట్టుకుంటారు. దొంగలు వస్తే మొహాల మీద దేశం కొడదాం అన్నట్ల తెల్లందాకా ఊర్లలో పల్లెటూర్లలో పండుకుంటారు. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితికి తీసుకొని వచ్చి